దరిదాపుగా 14వ స్థానంలో ఉంటే ఇలా 2023లో మొదటి స్థానానికి వస్తుంది. ఆనాడు 1,30,000 ఎకరాలకు కోటి 30 లక్షల ఎకరాలు ఆ రోజున మొత్తం కూడా సాగు జరుగుతాయి. ఇవాళ 2,35,00,000 ఎకరాలు సాగు జరుగుతాయి. ఆనాడు FCI తీసుకుని 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇవాళ 140 లక్షల మెట్రిక్ టన్నులు. ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఈ దేవాదుల ప్రాజెక్టులో కూడా కేసీఆర్ గారు దరిదాపుగా 7,800 కోట్ల రూపాయలు పెట్టి 47,000 మాత్రమే ఆనాడు ఆయకట్టుంటే దాన్ని 3,17,000 పెంచారు. కొద్ది డబ్బుతో 2,000 కోట్లతో 2,01,100 ఎకరాలు వెళ్ళే ల్యాండ్ అక్విజిషన్ చేసినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తిగా 5,47,000 ఎకరాలకు వస్తుంది. ఈ విషయాన్ని మేము చెప్పినాం. ముఖ్యమంత్రి గారు ముందు ఎల్ఏకి ఇస్తా అని చెప్పేసి అన్నారు, తర్వాత మిగతా చేస్తామని చెప్పేసి అన్నారు. ఏదైనా ఈ ప్రాజెక్టు వారు అన్నట్టు మాట నిలబెట్టుకుంటే మొత్తం కూడా 90% పని అయిపోయింది. మొత్తం ఏనుగెళ్ళింది తోకెళ్ళాలి కాబట్టి ఆ ఏనుగెళ్ళింది ఏనుగంత ఎల్లదీసింది కేసీఆర్ గారు. ఆ తోక నిలదీయమని చెప్పి నేను కోరుతున్నాం.